ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు అభినయ్ కృష్ణ అండి. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్తో పాటు వారి మిత్ర బృందంలో నటించారు. అలాగే ప్రస్తుతం ఈటీవీ తెలుగు ఛానల్ ఈటీవీలో ఆయన అదుర్స్ 2 అనేది ఒక లైవ్ షో ఆయన కండక్ట్ చేస్తున్నారు. అలాగే హీ హ్యాస్ వన్ మోర్ స్పెషాలిటీ. ఆయన ఏంటి అని అంటే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన ఇమిటేషన్ డ్యాన్స్కు గాను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఆయన గుర్తింపు లభించింది. వారు మన ముందు లైవ్ షో చేయబోతున్నారు. సో లెట్స్ ఎంజాయ్. చెక్. హలో. యా. ఎట్లున్నారన్నా? గట్టిగా సౌండ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ పట్టుకుని స్టైల్గా వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, యూఎస్లో అందరూ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పట్టుకుని వస్తున్నారు కదా, అది చూసి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఐ పిటీ యూ. పెళ్ళి కాని వాళ్ళందరూ హ్యాపీ. వెరీ గుడ్. ఎందుకంటే బాగున్నారా బాగాలేరా అని అడగొద్దంట, పెళ్ళయిందా లేదా అంటే చాలా అర్థమైపోతుంది. సో దెర్ ఆర్ 3 phases ఆఫ్ లైఫ్. పెళ్ళికి 6 months ముందర, పెళ్ళి తర్వాత 6 months, పెళ్ళి తర్వాత 6 years. పెళ్ళికి ముందు 6 months ముందర ఫోన్ వస్తే ఎలా ఉంటుందంటే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, అమ్మాయి ఫోన్ చేసింది వీడికి. హలో అమ్ములు, బుజ్జికన్నా ఏమైంది బంగారం, అన్నం తినలేదా? నువ్వు అలా చేస్తే నేను అన్నం తిన్ను పో. కాలికి దెబ్బ తాకిందా? ఎక్కడ? తగ్గిపోతుంది. ఓకే, నువ్వు జాగ్రత్త. ఇది పెళ్ళికి 6 months బిఫోర్. అప్పుడు మొబైల్లో అమ్మాయి పేరు స్వీట్ హార్ట్, డార్లింగ్ ఇలా ఉంటుంది. పెళ్ళి తర్వాత 6 months తర్వాత ఫోన్ వస్తుంది. హలో, ఏంటి జాను డార్లింగ్ అని కట్టు. చూసుకో కదా, ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాస్పిటల్ పోక. ఓకే, నువ్వు వెళ్ళు హాస్పిటల్, నేను ఇక్కడ నుంచి వచ్చేస్తాను. ఓకే రైట్, బాయ్. ఇక్కడ పేరు వచ్చేసి ఓన్లీ వైఫ్, అంతే. 6 years లేటర్, రైట్ గెస్. ఫోన్ వస్తుంది, లేపడు. 10 సార్లు మిస్ కాల్, ఆమె టెక్స్ట్ కొడుతుంది, లిఫ్ట్ ద ఫోన్. ఏమి ఇప్పుడు అవసరమా ఇది? తొక్కల దెబ్బకి ఇంత పెద్ద మీటింగ్లో ఉన్నాను. ప్రియాంక, వాట్స్ యువర్ ప్రోగ్రామ్ టు నైట్? నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు. ఇవన్నీ కాదు, పెడేవా. ఓ పని చేయి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు? సరే నువ్వు పెట్టి. డాక్టర్, మై వైఫ్ ఈస్ కమింగ్, కిల్ హర్. అప్పుడు వైఫ్ పేరు వైఫ్ కాదు, డేంజర్. అలారం, ఆ రింగ్ టోన్ కూడా అలా ఉంటుంది, ఆ రింగ్ టోన్ పెట్టుకుంటున్నాను. సో అలా ఉంటుందండి. దోస్ ఆర్ ద 3 different phases ఆఫ్ లైఫ్. యూఎస్కి చాలామంది వస్తుంటారు కదా, మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆబ్వియస్గా ఎంబసీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎంబసీలో ఎలాంటి కామెడీ జరుగుతుందో ఒకసారి చూద్దాం. అక్కడ ఏం చెప్పారంటే అన్నయ్యకి, సతీష్ అన్న పేరు, సతీష్కి ఏం చెప్పారంటే, నువ్వు ఎంబసీకి వెళ్తే కాన్ఫిడెంట్గా ఉండు, బాగా డబ్బులు ఉన్నాయని చూపించుకో, మళ్ళీ ఇండియా రిటర్న్ వస్తామని చూపించు, చాలు, డెఫినెట్గా నీకు వీసా గ్రాంట్ అవుతుంది అన్నారు. వాడు డబ్బులు చూపించుకోవాలా, మొత్తం రింగ్స్ పెట్టుకున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్. వీడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అనగానే ఎంబసీలో వాడుతుంది, హలో, విచ్ ప్లేస్ ఆఫ్ యుఎస్ఏ యు ఆర్ గోయింగ్ టు? అమెరికా. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్? పర్పుల్ అంటాడు ఇందుడు. నో పర్పుల్ టేకింగ్, ఐ ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ హియర్, దే ప్రొవైడ్ 2 bed డబల్ కాట్, పర్పుల్. మై గాడ్, మై డాడ్, హీ సెండింగ్ ఫండింగ్ ఫుల్. షిట్ మ్యాన్, నన్ను అడుగుతావేందన్న, పోయిరాపు.
ఓ నా గురించి అడుగుతున్నావా? మార్నింగ్ ఫుల్ ఇడ్లీ సాంబార్ ఈటింగ్, 3 times గోయింగ్, ఇప్పుడు నో కమింగ్. కమింగ్ బ్యాక్ ఇండియా, యూ స్టాంపింగ్ అనగానే వాడు వీడి భయానికి పడిపోయి ఇంకా కాదులే అని చెప్పి స్టాంపింగ్ వేసి పంపించాడు. యుఎస్ వచ్చాడు, ఇక్కడే డాలస్ చుట్టుపక్కల ఇక్కడ తిరుగుతున్నాడు. వాడికి ఒక చిన్న అంటే ఇంకేం పనులు దొరకట్లేదు, రిసెషన్ ఇదంతా అయిపోయింది, ఇప్పుడు బతకాలి. ఏం చేయాలంటే బిజినెస్ మ్యాన్ చూశాడు. ఓకే, మనం కూడా కొంచెం దాదాగిరి అదంతా తయారు చేద్దామని చెప్పేసి ఒక చిన్న గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అన్న టైప్లో ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు. వాడి దగ్గరకు ఒకటి వచ్చాడు, సతీష్ అన్న, వాడు ఎవరు లేరు కదా, తెల్లోడు మస్తు పరేషాన్ చేస్తున్నాడు అన్న, ఒకసారి వచ్చి వార్నింగ్ ఇయ్యన్నా. వార్నింగ్ గివింగ్, హీ గోయింగ్, యూ సీ. నీకు ఇంగ్లీష్ రాదు కదన్నా, ఎలా వార్నింగ్ ఇస్తావు? పిచ్చోడా, ఇంగ్లీష్ రానవసరం లేదురా వార్నింగ్కి, ఊర్ల పేర్లు తెలిస్తే చాలు. ఇప్పుడు చూడు ఎట్లా ఇస్తానికి. అరే నార్త్ డకోటా ఇట్రారా. ఏమ్రా, ఏమో డల్లాస్ చేస్తున్నావు అంట. బిడ్డ మిచిగాన్ లేస్తా, బండ మీదే వాషింగ్టన్ డీసీ చేసిన అనుకో, నీ మయామి. ఏమ్రా డెట్రాయిట్ చూస్తున్నావు ఏమ్రా నువ్వు? బిడ్డ నా వెనక ఎవరు ఉన్నారు అనుకున్నావు? అన్న శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నాడు, మినియాపోలిస్లో చెప్తావు. హఫ్తా తీసుకోపోతారు నా దగ్గరికి వచ్చి, ఏమనుకుంటున్నావు? చల్ డెన్వర్ బే ఇలా ఉంటుంది. అలాగే యూఎస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ 3 months అంతే ఆన్ సైట్ ఆపర్చునిటీ మీద 3 months ఇక్కడికి వస్తారు. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్టు వాళ్ళ బిల్డప్స్ ఎలా ఉంటాయి చూద్దాం. బిల్డప్స్ కాదు అంటే హ్యాబిట్స్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎదురుగా వస్తుంటాడు. హే హౌస్ ఇట్ గోయింగ్? రే ఆగ్ రైట్ రా, ఏం అడిగినావు? హౌస్ ఇట్ గోయింగ్. మరి వేర్ ఆర్ యూ గోయింగ్? స్టాండ్ హియర్. ఇప్పుడు అడుగు, హౌస్ ఇట్ గోయింగ్. ఏంద్రా పోయేది? నిలబడి హౌ ఆర్ యూ అని అడుగు. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అంట. హౌస్ ఇట్ గోయింగ్ ఏంద్రా? ఓకే సౌండ్స్ గుడ్. సౌండ్ సౌండ్స్ గుడ్. ఇది ఆడినే నేర్చుకొచ్చినా? యప్. ఎస్ యా ఏమైనాయిరా? యప్ అప్రిషియేటెడ్. యప్. Oh my God, ఏమైందిరా? లుక్ ఎట్ దాట్. ఏంట్రా నీ బాధ ఏంటి? చిన్న కుర్రోచ్చుడు ఎలా వెళ్తున్నాడో దానికి అంత రియాక్షన్ ఇవ్వాలనా? ఆసమ్. నో ఆసమ్ ఏముందన్నా? ఐ కాంట్ బిలీవ్ దిస్ యు నో. సో ఈ రకంగా 3 monthsలోనే ఇన్ని చేంజెస్. సో ఇప్పుడు లెట్ మీ స్టార్ట్